ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి పునాదులు పడుతున్నాయి. కర్నూలు నుంచి కడప వరకు, ఓర్వకల్ నుంచి అనంతపూర్ వరకు ఇండస్ట్రియల్ హబ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అండ్ పవర్ కారిడార్స్ ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. పార్ట్ 1 వీడియోలో కోస్టల్ ఆంధ్రాలో వస్తున్న ప్రాజెక్ట్స్ కోసం డిస్కస్ చేశాను. ఈ వీడియోలో మనం రాయలసీమలో స్టార్ట్ అయ్యే మెగా ప్రాజెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం క్లియర్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ 1 ఇయర్లో రాయలసీమలో 18,000 crores వర్త్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ అండ్ ఫౌండేషన్ స్టోన్స్ పడ్డాయి. అండ్ లక్షలాది మందికి జాబ్స్ క్రియేట్ చేయాలని గోల్గా పెట్టుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ అక్టోబర్ 16, 2025న కర్నూలులో 13,430 crores వర్త్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ ప్రాజెక్ట్స్లో ఇండస్ట్రియల్ పార్క్స్, పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అండ్ 5,000 crores వర్త్ నేషనల్ హైవేస్ కూడా ఉన్నాయి. కోస్టల్ ఆంధ్రాలో గూగుల్ డేటా సెంటర్ అండ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటే, రాయలసీమలో ఓర్వకల్, కొప్పర్తి అండ్ కర్నూలు డ్రోన్ సిటీ లాంటి ప్రాజెక్ట్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ స్టోన్ పడుతున్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్లో రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ ఇంజన్లా మార్చడానికి ఈ ప్రాజెక్ట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఈ వీడియోలో మనం రాయలసీమలో వస్తున్న ప్రాజెక్ట్స్ కోసం డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియా, కర్నూలు. ప్రైమ్ మినిస్టర్ మోదీ అక్టోబర్ 16, 2025న 2,786 crores వర్త్ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏపీ ఐఐసి అండ్ ఎన్ఐసి డిఐటి పార్ట్నర్షిప్లో డెవలప్ చేస్తున్న ఈ మెగా హబ్ 5,000 acresలో స్ప్రెడ్ అయిన ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ క్లస్టర్గా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, క్లియర్ ఎనర్జీ అండ్ ఆటోమొబైల్ కంపెనీస్ కోసం ఈ పార్క్ని డిజైన్ చేశారు. ఫేజ్ 1లో 1 lakh వరకు జాబ్స్ క్రియేట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాని కర్నూలు ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండేలాగా డిజైన్ చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల రాయలసీమ ఎంప్లాయ్మెంట్ ల్యాండ్స్కేప్లో కంప్లీట్ చేంజెస్ జరుగుతాయి. అలానే చాలామందికి జాబ్స్ ఇవ్వడంలో ఈ ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తుంది. నెంబర్ 2, కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్, కడప. 2,100 crores కాస్ట్తో డెవలప్ అవుతున్న ప్రాజెక్ట్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఇది ఒక మేజర్ నోడ్గా డెవలప్ అవుతుంది. ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ సెటప్ చేయడం ఈజీ చేయడం కోసం ఫెసిలిటీస్ని రెడీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ అండ్ ఆటోమోటివ్ సెక్టార్స్ కోసం ఆల్రెడీ 500+ acresని అలోకేట్ చేశారు. 2026 ఫస్ట్ క్వార్టర్లో ఫేజ్ 1ని స్టార్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హౌసింగ్ కాలనీస్ కూడా ప్యారలల్గా ప్లాన్ చేశారు. కర్నూలు, కడప, తిరుపతి బెల్ట్లో ఇలాంటి మోడల్ జోన్స్ ఇండస్ట్రియలైజేషన్ బూమ్ని తీసుకొస్తాయి. నెంబర్ 3, ట్రాన్స్మిషన్ సిస్టమ్ స్ట్రెంథనింగ్, కర్నూలు 3 పూలింగ్ స్టేషన్. 765 kilowatts డబుల్ సర్క్యూట్ పవర్ లైన్ కర్నూలు 3 పూలింగ్ స్టేషన్ నుంచి చిలకలూరుపేట వరకు వస్తుంది. ఈ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో 6 gigawatt రెన్యూవబుల్ ఎనర్జీ ఇవాక్యువేషన్కి ఒక బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా నిలుస్తుంది. పవర్ కారిడార్ ఆపరేషనల్ అయ్యాక రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని డైరెక్ట్గా గూగుల్ ఏఐ హబ్, అమరావతి అండ్ వైజాగ్ క్లస్టర్స్కి సప్లై చేయడం ఈజీ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల రాయలసీమలో క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ ఇండియా లెవెల్లో హైలైట్ అవుతుంది. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ని మాత్రమే కవర్ చేసాం. ఇంకా చాలా మేజర్ ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఒకవేళ ఆ ప్రాజెక్ట్స్ ఏంటో మీకు తెలిస్తే మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే నెక్స్ట్ నేను ఏ వీడియోని కవర్ చేయాలో కూడా కామెంట్లో షేర్ చేయండి. నెంబర్ 4, అల్ట్రా మెగా సోలార్ పార్క్స్, కడప అండ్ అనంతపూర్. రాయలసీమ రెన్యూవబుల్ పవర్ జనరేషన్లో ఆల్రెడీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. దీన్ని ఇంకా స్ట్రెంథన్ చేయడం కోసం ఇప్పుడు మల్టిపుల్ సోలార్ పార్క్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కడప డిస్ట్రిక్ట్లో మైలవరం మండల్ దగ్గర కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ని డెవలప్ చేస్తున్నారు. 250 మెగావాట్ స్ప్రింగ్ సూర్య కిరణ్ విద్యుత్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ 250 megawatts అయన్ రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ ప్యారలల్గా నడుస్తున్నాయి. అనంతపూర్లో 100 megawatt కెపాసిటీతో ఉన్న సోలార్ పార్క్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 2025లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
టోటల్ 3,500 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్తో ఈ సోలార్ పార్క్ ఆంధ్రప్రదేశ్ని క్లీన్ ఎనర్జీ పవర్ హౌస్గా మారుస్తాయి. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024లో కోర్ పార్ట్గా ఈ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫేజ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయాలని కూడా ప్లాన్ చేశారు. నెంబర్ 5 డ్రోన్ సిటీ అండ్ ఐఓటీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కర్నూల్. అక్టోబర్ 15, 2025లో అనౌన్స్ చేసిన డ్రోన్ సిటీ అండ్ ఐఓటీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాయలసీమకి హైటెక్ ఐడెంటిటీని ఇస్తుంది. 80 acresలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు. ALEAP ఉమెన్స్ ఇండస్ట్రీ ఎస్టేట్ 30 crores ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నారు. ఈ ఎకోసిస్టంలో డ్రోన్ డిజైనింగ్, టెస్టింగ్ అండ్ ఐఓటీ కాంపోనెంట్ అసెంబ్లీ ప్లాన్ చేశారు. ఈ క్లస్టర్ ఆపరేషనల్ అయ్యాక రాయలసీమలో ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు ఎస్టాబ్లిష్ అవుతాయి. కంక్లూషన్, రాయలసీమలో ఇప్పుడు ఫ్యాక్టరీస్, పవర్ లైన్స్ వస్తున్నాయి. కర్నూలు నుంచి కడప వరకు ఇండస్ట్రీస్ అండ్ ఎనర్జీ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ టోటల్గా బ్యాలెన్స్డ్ ఎకానమీగా మారుతుంది. కోస్టల్ ఆంధ్ర డిజిటల్ ఫేస్ అయితే రాయలసీమ ఆంధ్రాస్ ఇండస్ట్రియల్ బ్యాక్ బోన్ అవుతుంది. పార్ట్ 1 కోస్టల్ ఆంధ్ర వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ తొందరలోనే నిజం అవుతుందన్న నమ్మకం నాకుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.